ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం బీచ్ షాక్స్ బార్స్ అని చెప్పి ఒక విధానాన్ని తీసుకొస్తుంది. ఇందులో భాగంగా సూర్యలంక అలాగే విశాఖపట్నం బీచ్ల్లో 4 బీచ్ షాక్స్ బార్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది నిజంగా కూడా హిందువులందరికీ కూడా నిజంగా షాకింగ్ న్యూస్. ఆ బీచ్ షాక్స్ ఏంటో తెలియదు కానీ హిందువులకి మాత్రం బాగా షాక్. ఎందుకంటే ఈ బీచ్ షాక్స్ బార్స్లో వీళ్ళు చేసే పని ఏంటయ్యా అంటే అక్కడ బీర్లు అమ్ముతారట, వైన్ అమ్ముతారట, రెడీ టు డ్రింక్ ఉన్నవి పానీయాలు ఏవో అమ్ముతారట. ఈ బీరు వైన్ ఇలాంటివి ఏవో అమ్ముతారు అనుకుంటారు. అయితే కొంతలో అదృష్టం ఏంటంటే బాగా హార్డ్గా ఉండే డ్రింకులు అమ్మరట, ఏదో విదేశీ మద్యం ఇలాంటివి ఏదో అమ్మరో ఏదో చెప్తున్నారు. మొత్తానికైతే బీర్లు వైన్లు మాత్రం అమ్ముతాము, ఇది చాలామంది కోరుకుంటున్నారు అని కూడా ఇక్కడ విశాఖపట్నం ఎంపీ భరత్ గారు సెలవు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని అఫీషియల్గా ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసింది. ఇది హిందువులందరినీ కూడా చాలా బాధకు గురి చేస్తుంది. ఈ నిర్ణయం చాలా ఆందోళనకు గురి చేస్తుంది. ఇది చాలా అపచారం. ఇది ఎందుకంటే సముద్రం అనే దాన్ని సముద్రుడు అంటారు, ఒక దేవుడి కింద కొలుస్తారు. సముద్రాన్ని ఒక దేవుడి కింద కొలుస్తారు హిందువులు. సముద్ర స్నానాలు చాలా పవిత్రంగా చేస్తారు. ఇలా పవిత్రంగా సముద్ర స్నానాలు చేసే చోట ఇలా వైన్లు బీర్లు అమ్మడం ఏంటనేది అసలు అర్థం కాని విషయం. అసలు ఏ హిందువు కూడా సముద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళు తడుపుకునేటప్పుడు చెప్పులతోటి పొరపాటున కూడా వెళ్ళరు. చెప్పులు వదిలేసి కాళ్ళు తడుపుకొని నెత్తిన నీళ్ళు జల్లుకుంటారు. అంత పవిత్రంగా సముద్రుడిని హిందువులు చూస్తారు. కార్తీక మాసంలో సముద్ర స్నానం చేయడం అనేది చాలా పవిత్ర కార్యంగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు, కార్తీక సోమవారాలు, వీలైతే కార్తీక మాసం ప్రతిరోజు కూడా సముద్ర స్నానం చేస్తే చాలా మంచిదని భావిస్తారు. అట్లాంటి సముద్రుడి ఒడ్డున ఈ బీచ్ షాక్స్ బార్స్ అని మీరు పెడుతున్నారంటే ఒక పవిత్రమైన దేవాలయంలో గర్భగుడిలో సముద్రుడిని దేవుడిగా భావిస్తారు హిందువులు. అలాంటి చోట మీరు అది పెడుతున్నారంటే ఒక పవిత్రమైన దేవాలయం గర్భగుడిలో మీరు ఒక బార్ని పెట్టినట్టు లెక్క. మీరు పవిత్రమైన దేవాలయం గర్భగుడిలో వైన్లు బీర్లు అమ్ముతున్నట్లు లెక్క. ఇది హిందువులకి ఏ మాత్రం సమ్మతమైన విషయం కాదు. ఆధ్యాత్మికత ఉన్న ఏ హిందువు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు. విదేశాల్లో చేస్తారంటే విదేశాల్లో వాళ్ళ ఆచారాలు పద్ధతులు వేరు, హిందూ ఆచారాల పద్ధతులు వేరు, ఈ దేశంలో ఆచారాల పద్ధతులు వేరు. అక్కడ స్నానం అనేది, సముద్రంలో స్నానం అంటే జస్ట్ సరదా కోసం చేస్తారు. ఇక్కడ పవిత్రమైన స్నానంగా భావిస్తారు ఆ స్నానాన్ని. వాళ్ళెవరు సముద్రాన్ని ఒక వాటర్ ట్యాంక్ లాగే చూస్తారు తప్ప విదేశాల్లో మనలాగా దేవుడిగా భావించరు. సముద్రుడు దేవుడు అని భావించరు. అదొక దేవతగా భావించి సూర్యుడికి ఆరాధన, సముద్రం నీళ్ళతోటి సూర్యుడికి ఆరాధన చేస్తారు హిందువులు. అలాంటివన్నీ విదేశాల్లో ఉండవు. కాబట్టి ఏంటంటే అక్కడ ఆ సముద్రం ఒడ్డున ఏం చేసినా కూడా వాళ్ళకి పర్వాలేదు. సరే, కొంతమంది బట్టలు ఇప్పు తిరుగుతారు, కొంతమంది ఇవన్నీ తాగుతూ తిరుగుతారు, అదంతా కూడా అక్కడ కల్చర్. ఏదో పులిని చూసి నక్కవాత పెట్టుకుందని అక్కడ కల్చర్కి ఇక్కడ కల్చర్కి సంబంధం ఏంటి అసలు? ఇక్కడ ఇది హిందూ కల్చర్ ఉన్న దేశంలో పవిత్రమైన సముద్రపు ఒడ్డున మీరు ఇవన్నీ చేస్తున్నారు అంటే అసలు మీరు హిందువులకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? హిందువులకి అది పవిత్రమైన స్థలం కానే కాదని మీరు భావిస్తున్నారా? రేపొద్దున సముద్ర స్నానం చేయడానికి హిందువు అక్కడికి వెళ్తారు. కార్తీక సోమవారం నాడో కార్తీక పౌర్ణమి నాడో వెళ్తారు. ఓ పక్కనేమో మందు కొట్టేవాళ్ళు అక్కడే పూజలు చేయాలి, అక్కడే స్నానాలు చేయాలి. ఆడవాళ్ళందరూ అక్కడ స్నానాలు చేయాలంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. వాళ్ళేమో మందు కొట్టేసి ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. బీరు కొట్టినా వైన్ కొట్టిన తాగినా ఏది చేసినా కూడా అది మద్యమే కదా. ఆ మద్యం బుర్రలోకి ఎక్కిన తర్వాత అక్కడ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. వేలాది లక్షలాది మంది హిందూ స్త్రీలు అక్కడ స్నానం చేయడానికి వస్తారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి రేపొద్దున? మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుని అసలు హిందువులు ఎవరు రావద్దు, సముద్రం ఒడ్డుకి రావద్దు అని మెసేజ్ ఇస్తున్నారా?
లేదంటే హిందువుల్ని అవమానించాలన్న కార్యక్రమం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు అసలు అర్థం కావట్లేదు. ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు? కేవలం డబ్బు మాత్రమే ప్రధానమా? డబ్బు మాత్రమే ప్రధానం. డబ్బు కోసం ఎలాంటి పనులైనా చేయడానికి మనం సిద్ధం అని మెసేజ్ ఏమైనా ఇవ్వదలుచుకున్నారా ఏంటి? ఓ పక్కన అసలే బెల్ట్ షాపులు, మామూలు వైన్ షాపులు, వాటితోనే జనాలు చచ్చిపోతున్నారు. ఇక మామూలు వైన్ షాపులు, బెల్ట్ షాపులు కాకుండా ఇప్పుడు ఈ సముద్రుడి దగ్గర కూడా మీరు బీచ్ షాక్స్ అంటే ఏదో బీచ్ షాక్స్ బార్స్ అంట. గతంలో ఈ గత ప్రభుత్వాలు ఓడిపోవడానికి కారణం అప్పట్లో ఉన్న ఈ బెల్ట్ షాపుల కారణం అనేది చాలామందికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ బెల్ట్ షాపులకి తోడు ఇప్పుడు ఏకంగా బీచ్ల్లో కూడా మీరు వైన్లు బీర్లు అమ్ముతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా పెంచుతామంటున్నారంటే ఇంకా అందరూ కూడా ఎక్కువ మంది తాగడానికి వస్తే కనుక మిగతా అన్ని చోట్ల మీ మొత్తం ఎక్కడ బీచ్ కనబడితే అక్కడల్లా పెట్టేస్తా ఉంటున్నారు. ఇప్పుడు ప్రయోగాత్మకంగా ఇక్కడ విశాఖపట్నం, సూర్యలంక పెడుతున్నారు. రాబోయే రోజుల్లో అన్ని చోట్ల మొత్తం తీర ప్రాంతం అంతా కూడా ఇలాగే పెడతా ఉంటారు. అసలు ఇంకెవ్వరు హిందువులు అనేవాళ్ళు సముద్రం దగ్గరికి వెళ్ళే అవకాశం లేకుండా చేస్తామని చెప్తున్నారు. ఏంటి ఈ నిర్ణయాలు? కాబట్టి హిందువులు ఈ నిర్ణయం పట్ల చాలా బాధపడుతున్నారు. దయచేసి ఈ బీచ్ షాక్స్ బార్స్ అనేవి ఏదైతే మీరు ప్రభుత్వం విధానం తీసుకుందో దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి హిందువులుగా డిమాండ్ చేస్తున్నాం.